అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల రెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఏడుపాయల దుర్గను దర్శించుకుంటూ సీఎం సారు మెదక్ చర్చి కాడికి పోయిండు ముఖ్యమంత్రి గారు. ప్రధానమంత్రితోనే చంద్రాల సార్ అయ్యిండు భేటీ. ఆంధ్రప్రదేశ్ గురించి ముచ్చట్లు పెట్టిండు పీఎం తోటి. రైతు భరోసా పైకం పడదట అన్నదాతలందరికీ. చేయి సర్కారు ఎంక్వైరీ చేసి మరీ చేస్తుందట కొందరికి. రావులు సారు పొన్నం ప్రభాకర్ సార్కి వేసిండు లేటరు. అట్లా మొత్తమే లేదంట ముఖ్యమంత్రి సారు మ్యాటరు. మహిళా మంత్రి సీతక్క హాస్టళ్లకు పోయి చేసింది బస. ఇప్పటి సందాన లేకుండా పోతుందో బడి పిల్లలకు గోస. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు మెదకు చర్చికి విడదీయలేని అనుబంధం ఉన్నదట. పాలమూరు ముద్దుబిడ్డ అయిన సీఎం సార్కు మెతుకు సీమలున్న చర్చితోని అంత అనుబంధం ఏముండొచ్చు ఏమో. అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ముఖ్యమంత్రి సార్నే ముందుగాల పోయి అడుగుదాం పాండ్రి. చలో మెదక్. అయ్యా రేవంత్ సారు, మీకు మెదక్ చర్చితోని ఉన్న అనుబంధం చెప్పుండ్రి. ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను. భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి. విన్నరా ఏమంటున్నాడు? మెదక్ చర్చికి రేవంత్ సారు సీఎం కాకముందు పోయిండట. అయ్యా పరలోకమందు ఉన్న ప్రభువా, ఈ పాపి ఏమన్నా తప్పు చేస్తే క్షమించు. నేను 3 రంగుల జెండాను భుజం మీద వేసుకొని నీదాకా వచ్చిన. నువ్వే కరుణించి కాపాడి నన్ను సీఎం సీత కూసోబెడితే మళ్ళా ఏడాది క్రిస్మస్ పండుగకు వస్తానని అప్పట్లనే మొక్కిండట. చర్చికి రాకముందే ముఖ్యమంత్రి సారు ముందుగాల ఏడుపాయల కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారికి పట్టుబట్టలు పెట్టిండు. అందరికీ మంచి జరగాలి, ప్రజాపాలనలో ముట్టింది ముత్యము పట్టింది పగడం అన్నట్టు కావాలి. 1000 గంటల తల్లివి రాష్ట్రాన్ని సల్లగా చూడమని మొక్కులు అప్పచెప్పిండట. అయ్యా రేవంత్ సారు గుల్లకాడికి చర్చిల కాడికి పోయి ఈ మొక్కులు మంచిగానే ముట్ట చెప్తున్నారు. ఎంపీ ఎన్నికల ముంగట ప్రచారంలో తెలంగాణలో ఉన్న ఎదురైన దేవుళ్ళ మీద కూడా ఇమానాలు తిన్నారు. హామీలు అమలు చేస్తామన్నారు. ఎన్ని అమలు చేసిండ్రు సారు? ఆఖరికి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అమలు చేస్తామన్నవి కూడా చేయకుండా ఇట్లా గుళ్ళు గోపురాలు చర్చిలు తిరుగుతుండ్రు. ఏమో సార్ మీకే తెలవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు ఢిల్లీకి పోయిండు. మరి కూటమితోని ఓటమి లేకుండా అధికారంలోకి వస్తుంది. ఏపీలో పాలన ఎట్లా నడిపిస్తున్నావు ఏం కథ అని అరుచుకునేందుకు మోడీ సారు పిలిస్తే దేశ రాజధానికి పోయిండా. ఢిల్లీకి పోయిండంటే ఏదో పెద్ద పని మీదనే పోయి ఉంటాడు. అదేందో అరుచుకుందాం పారి. అగో చంద్రాల సారు సీదా ప్రధాని సార్ దగ్గరికి పోయిండు. ఏపీ నుంచి హెలికాప్టర్ల ఢిల్లీకి పోతిమి. పోయి దేశ ప్రధాని నరేంద్రుల వారిని గలవబడితిమి. ఉత్త చేతులతో ఊపుకుంటూ పోతే ఎట్లుంటుందని శాల్వ తీసుకుపోయిండు. మోడీ సార్కు భుజాల నిండా కప్పి సన్మానం కూడా చేసిండు. అటెన్క సిక్కి 7 కొండల ఎంకన్న బొమ్మను సీఎం సార్ చేతిలో పెట్టిండు. ఇట్లా ఇద్దరి మర్యాదలు ఒడిసినాక మంచిగా కూర్చొని ఏపీల కూటమి సర్కారు ఏలుబడి ఎట్లెట్లా నడుస్తుంది ఏం కథ అనగానే మనకేంది సారు మన పచారం మస్తు పెరుగుతున్నది. ఇంకింత ఇలువ పెరగాలంటే మీరే ముంగట పడాలి. ఎట్లనంటే ఇప్పటికే శానా ప్రాజెక్టులు ముంగటేసుకున్నాము. పోలవరంకు అమరావతికి పైకం విడుదల చేయండి. అట్లనే కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టుల పనులు కూడా ముంగటే వేసుకున్నాము. అవి కూడా బిరాన పూర్తి కావాలంటే మీ పూర్తి సహకారం మాకు అందియాలి అని చంద్రాల సార్ అనగానే మీరంతా మంచిగా వివరించినాక నేనెందుకు ఊకుంటా చంద్రాలు గారు, అట్లనే కేంద్ర సర్కారు నుంచి పైకం పంపిస్తా తీయని మోడీ సార్ అన్నాడట. అటెన్క సిక్కి కమలం పువ్వు పార్టీ పెద్ద పెద్ద జేపీ నడ్డా సార్ ఇంటికి పోయి ఆడనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సార్ను కేంద్ర మంత్రులను కలిసి ఏపీల పనులు సురువు చేయాలని, ఉక్కు పరిశ్రమను మంచిగా చేయాలి అని, సెంట్రల్ సర్కారు సౌలతులు చేసేటట్టు మీరే జిమ్మెదారి తీసుకోవాలని మంత్రులతోనే అన్నడుగా అవచ్చు. అయ్యా చంద్రాల సారు, మరి మీ కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చి కూడా 6 నెలలు ఒడిచిపోవటే ఇప్పటికి సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతురి. అవిటిని కూడా ఇంతే బిరాన అమలైతేటు చూడకపోయింది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు భరోసా పథకం అన్నదాతలందరికీ వచ్చేదాడు లేదట. అగో సంక్రాంతి పండుగ వెళ్ళగానే ఈ తేప ఖచ్చితంగా పైకము రైతుల ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ లీడర్లు శివఘోషణ మేకలోలే మొత్తుకుంటుంటే ఇప్పుడు అన్నదాతల ఖాతాలో వడయాని ఎవలన్నరే బాలన్న అంటారా? ముచ్చట మొత్తం మీ నుండి తెలుస్తుంది. కారు పార్టీ ఏలువడిలో మాజీ సీఎం కేసీఆర్ సార్ పెట్టిన రైతు బంధు పథకంతో రైతులు బతికింది ఏమో గానీ భూస్వాములు బతికిందే ఎక్కువ ఉన్నదట. లీడర్లు సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు, సర్కారుకు పని కట్టేటోళ్లకు 100 ఎకరాలు కూడా అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు రైతు బంధు పైసలు వేసిందని, అట్లనే 100 కోట్ల అప్పు చేసిందని షెయి సర్కార్ అన్నది కదా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతు భరోసా పథకం ఇంకా అమలు చేస్తలేరని పబ్లిక్ పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నా ఇప్పటిదాకా కూడా మలి సర్కారు ఏ కానా కూడా వేసింది లేదు. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ
సంది అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా పైకం వేయాలని మంతనాలు చేస్తున్నదట. ఈడ ఇంకో ముచ్చటేందంటే సెంటర్ సర్కారు పెట్టిన ప్రధానమంత్రి పీఎం కిసాన్ పథకం లెక్కనే 7 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా ఇద్దామని షెయి సర్కార్ ఆఫీసర్లు అనుకుంటుర్రట. అట్లయితే అసలైన రైతులకు పైకం అందుతుందని వాళ్లకు కూడా పెట్టుబడి సాయం చేసిన వాళ్ళం అయితమని అనుకుంటుర్రట. అయ్యా సీఎం సారు, మీరు ఇషారా చేసింది కూడా మంచిగానే ఉన్నది. సన్నకారు రైతులకు సాయం చేసే యుగురం ఇంపుగానే చేస్తుర్రు. అదే భూస్వాములకు బంధు పెట్టిన పైకంను ఇదే సన్నకారు రైతులకు మరింత సాయంగా ఎక్కువేస్తే రైతన్న బాగుపడతాడు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంధ్య సినిమా టాకీస్ల తొక్కిసలాటల గాయాలై దావకాన్లో ఉన్న శ్రీతేజ్ కుటుంబానికి సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ ₹1 కోటి ఇచ్చిండట. ఉదికు దావకాన్లో పోయి చూసిందే లేదు. ఇప్పుడు ఇట్లా ₹1 ఇచ్చిండని ఎవరన్నారు? ఎవరితో నా పైసలు పంపిండంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పారి. To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. శ్రీతేజ్ బిరానా కోలుకొని దావకాల మంచిగా చూపించుకొని మంచిగా చదువుకునేటట్టు సవలతులు చేసేదందుకు అచ్చరాల ₹2 కోట్ల జమ చేసి పుష్ప 2 సినిమా టీం వాళ్ళు అప్పచెప్పాలనుకుంటుర్రట. ఆల్రెడీ దిల్ రాజు సార్కు కూడా పైకం ముట్ట చెప్పిరట. అల్లు అరవింద్ సారు చెప్తుండు ఇనుండ్రి. 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar. ఇన్నరా ₹1 కోటి అల్లు అర్జున్ సార్ ఇస్తే 50 లక్షలు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లు ఇచ్చిరట. ఇంకో 50 లక్షలు డైరెక్టర్ సుకుమార్ సారు అందరు కలిసి ₹2 కోట్ల జమ చేసి శ్రీతేజ్ కుటుంబానికి అప్పచెప్పాలనుకుంటున్నారట. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇదేమిచ్చుడో కేసుల దాకా పోయినాక విచారణ జరుగుతుంటే ఇప్పుడు ఈ పైకం జమ చేసిరి. తొక్కిసలాట అయినప్పుడే ఈ పైకం అందిస్తే ఈడిదాకా వచ్చేది కాదేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాహుల్ గాంధీ సార్కు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు లెటర్ రాసిండట. రాహుల్ గాంధీ సార్ కూడా పొన్నం సార్కు తిరుగుటపావు పంపిండట. అట్లా మస్తు మంది లీడర్లు పెద్ద లీడర్లకు కారట్లు వేస్తారు. మళ్ళా వాళ్ళు కూడా ఉల్టా ఉత్తరాలు రాసి పంపిస్తారు. ఇలా అంత చెప్పుకోవాల్సిన ముచ్చట ఏమున్నదంటే ఉన్నది చూడండి. ఇంగ్లీషులో ఉన్న లెటరు రాహుల్ గాంధీ సారు పొన్నం సార్కు పంపించిండు. మరి ఇలా ఏమున్నది అంటే ఇచ్చిన హామీలు మంచిగా నెరవేర్చుకుంటూ పోతుర్రు. బస్సుల శాఖను బందోబస్తుగా చేసి ప్రగతి చక్రాన్ని పరుగులు పెట్టిస్తుర్రు. గురుకులాలు కాలేజీలు హాస్టల్లో మంచిగా మార్పులు తీసుకొచ్చిర్రు. నేను తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తున్నా అని రాసుకొచ్చిండు. బస్సులు అంటే పేరుకు నడుస్తున్నాయి. కొన్ని దగ్గరలో బస్సులు చాలతలేవని ప్రయాణికులు ప్రభుత్వాన్ని అడిగి కడిగి పారేస్తుంటే ఆ ముచ్చట రాహుల్ గాంధీ సార్ దాకా ఓనట్టున్నది. ఇక హాస్టళ్లు చూడసక్కదనంగా నడుస్తున్నాయట. ఏ తాసిలి గడియల ప్రజాపాలన అనుకుంటా కాంగ్రెస్ సర్కారు కొలువు తీరిందో కానీ అప్పటి సంది ఇప్పటిదాకా ఏ సర్కారు హాస్టల్లా బడిలా చూసినా కానీ బువ్వ సక్కగా పెట్టక పుడ్డు పాయిజన్ కేసులు, బడి పిల్లలకు గోసలు, ఆయాపాయ ఉన్నోళ్లను ఆసుపత్రులకు వేసుకపోతే మార్పు తీసుకొస్తామన్న షెయి సర్కారుల పాపాన ఏం తక్కువ 50 మంది పిల్లల పానాలు అన్యాలంగా పోయినాయట. ఆ ముచ్చట కూడా సోనియమ్మ కొడుకు చెవుల పడ్డదో లేదో, తెలుగు పేపర్లు చదువుతాడో తెలుగు న్యూస్ ఛానళ్లు చూస్తాడో చూడడో తెలియదు. 6 గ్యారెంటీలు అమలుగాక రాష్ట్ర ప్రజలు మొత్తం తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యిందని బాధపడుతుంటే శుభాకాంక్షలు చెప్పి అభినందనలు చెప్పాలని ఎట్లా అనిపించిందో రాహుల్ సార్కు ఏమో ఆయనకే తెలియాలి అన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ కారటైతే వేసిండు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరు రాసుడు మర్చిపోయిండంటే సీఎం సార్ రాహుల్ గాంధీ సార్ను పట్టించుకుంటలేడా అనుకుంటా ఈ లేఖను సోషల్ మీడియాలో చక్కెర వచ్చేటట్టు చెడదింపుకుంటా వైరల్ చేస్తుర్రు. ఇంటర్నెట్లో చర్చ జరుగుతున్నట్టే రాహుల్ గాంధీ సారు ముఖ్యమంత్రి గారితో ముక్కు సక్కిన ఉంటుండా ఎట్లా అనుకుంటూ రేముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్కు పోలీసులు నోటీసులు పంపిర్రట. ఆ సార్కు ఎందుకు నోటీసులు పంపిర్రు? కేటీఆర్ సార్ ఫార్ములా ఈ రేసులా ఏమన్నా పాడి సారు హస్తం ఉన్నదని ఇట్లా పోలీసులకు తెలిసిందా? ఆ కేసు గురించి నోటీసులు ఇచ్చిర్రా? వేరే ఏమన్నా కేసు విచారణకు రమ్మని చెప్పిండ్రా? అరుచుకుందాం పారి. మొన్న ఒక కీసులాట గురించి మాట్లాడదామని పాడి కౌశిక్ రెడ్డి సారు పరిగట్టుకొని బంజారా హిల్స్కు పోయిండు. యాదుకున్నదా? అప్పుడు ఆయన చెప్పినట్టు పోలీసులు ఇంటలేరని ఒక ఎమ్మెల్యేను వచ్చినా కూడా నేను ఫిర్యాదు చేస్తా అని చెప్పినా కానీ కూడా పట్టించుకోకుండా ఇట్లా బయటకు ఓవుడు ఎందుకని పోలీసుల ఇన్నోవా కారు నాపి శానాసేపు పరిశాన చేసిన ముచ్చట ఎరికే కదా. గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి, పోలీసుల పనులు పోలీసులు చేయాలి, పాలకుల పనులు పాలకులు చేసుకోవాలన్నట్టు పోలీసు ఆయన కూడా ఆయన పని మీద ఆయన పోతుంటే ఆపి విధులకు ఆటంకం కలిగించుడు ఏంది? ఏమన్నుంటే ఫిర్యాదులు ఇవ్వాలి, కేసు గురించి అరుచుకోవాలి చెప్తాం కానీ మేం చెప్పినట్టే వెయ్యాలి అంటే ఎట్లా అని పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే డ్యూటీలు ఉన్న పోలీసుతో అట్లనేనా మాట్లాడేది? ఇదేనా మీ కారు పార్టీ వాళ్ళ క్రమశిక్షణ? ఎందుకు అట్లా చేయవలసి వచ్చిందో ఈ నెల 27 తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇయ్యాలని నోటీసులు ఇచ్చిర్రట. మరి పాడిగారు పోయి బంజారా హిల్స్లో చూపెట్టిన ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తాడో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క అడవి బిడ్డలు ఉంటున్న హాస్టల్కి అడిగి పోయింది. ఇక వనదేవతలు సమ్మక్క సారల కళాసోటి తల్లి సక్కని తల్లి మా అడవి బిడ్డ సీతక్క మంత్రి హోదాల మమ్మల్ని చూస్తందుకు వస్తుందని ఎరకవుడు ఆలస్యమే లేదు. పట్టరాని సంబురంతోని ఆ హాస్టల్ ఉన్న పిల్లలు కూడా ఎట్లా ఎదుర్కొంటుర్రో చూడుర్రి. ఇగో ఇట్లా సాదర స్వాగతం పలికిరు. Madam, myself, my name is Anjali. I am studying first by PC. Please welcome to our institution, TZ, TWRJC Girls, Kottagoda. మహబూబాద్ జిల్లా పాకాల కొత్తగూడెంలో ఉన్న హాస్టలు గురుకులము కాలేజీ ఎట్లున్నదని అరుచుకునేందుకు ఇట్లా సీతక్క అడుగు పెట్టిందో లేదో సిమ్మన చీకట్ల లైట్లు కూడా వేసి బ్యాండు సప్పులు చేసుకుంటా ఎదురుక పోయిండ్రు. సీతక్క కూడా అందరు పిల్లల తానికి పోకుండా చేతుల చెయ్యేసి అలాయి బలాయి తీసుకొని నీ పేరేంద్రా బుజ్జి, నువ్వు ఏ క్లాసు చదువుతున్నావు, మీదే ఊరు, మీ అమ్మా నాయన ఏం చేస్తుంటారు అనుకుంటా ఇంటి మనిషి వలకరిచ్చినట్టే ప్రేమగా వలకరించింది. పిల్లల ముఖాలు చూడండి, సీతక్క అంత ఆత్మీయంగా వలకరిస్తుంటే పరిచయం చేసుకుంటుంటే ఎట్లా ఎలిగిపోతున్నాయో. మరి అందరు లీడర్లోలే అట్లా పేరుకు కలిసిపోయిందా అంటే లేదు లేదు, హాస్టల్ అనే బస కూడా చేసిందట. అక్క సీతక్క ఆ హాస్టల్ కాడికి పోయినట్టే మీరు అన్ని హాస్టళ్లు తిరిగి అవస్థలు అరుచుకున్నారు అనుకో, గురుకులల్లా ఏ తక్లీవులు తన్లాటలు ఉండయి. ముఖ్యంగా మీ సర్కార్ల కొలువులు చేసే ప్రభుత్వ ఉద్యోగులు దినా ఓ హాస్టల్లో పూటకొక్కలు తినే కానూను పట్టుకరాండ్రి. ఏ టైంకు ఏ ఆఫీసర్ పోయి సడన్ గా బుబ్బ తినేది తెలియనట్టు ఉండాలి. అట్లయితే పురుగులన్నం అన్న పేరే వినబడది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అనుకుంటా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అందరు ధర్నా చేస్తురట. సీఎం సారు మెదకు దిక్కు వస్తున్నాడన్న ముచ్చట ఎరకవుడు ఆలస్యమే లేదు. ఇక ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిరట, నిరసన తెలుపుతుర్రట. మరి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమన్నాము, చేస్తారా చేయరా, ఎప్పుడు చేస్తారా సార్ అని అడుగుతున్నారట. మరి వాళ్ళతో మాట్లాడిండా సార్ కూడా మాట్లాడలేదా చూద్దాం పారి. అగో చూసిన రైట్ల ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీదనే నడుచుకుంటూ పోతుండ్రు. ఏడికి పోతుండ్రటరా, సీఎం సార్ మెదకు పర్యటన ఉన్నదని శాంతియుతంగా చేసుకుంటున్న నిరసనను పోలీసులు బంద్ పెట్టిపిచ్చిర్రట. అసలే మెదకు చర్చితోని విడదీయరాని అనుబంధం పెనవేసుకొని ముఖ్యమంత్రి సార్ పోతుంటే నడమల నల్లపిల్లులు ఎదురైనట్టు వీళ్ళు ఎదురుగా పోయి ఆపితే ఎట్లుంటుందని ముందుగాలనే పోలీస్ స్టేషన్కు పట్టుకపోతుర్రట. అయ్యా సీఎం సారు, ఎన్నికల ముంగట షాయి తాగినంత టైంలోనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను సర్కారు నౌకర్లలా కలుపుకుంటాము, వాళ్ళను రెగ్యులర్ చేస్తామని మీరే మాట ఇస్తిరి. ఇప్పటికి మీ షై సర్కార్ ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటిపోవట్టే, అయినా ఇప్పటి వరకు వాళ్ళ గోసలు తెలుసుకున్నది లేదు, చింతలు వాపింది లేదు. ఇదే నా సారు మీ ప్రజాప్రభుత్వం, ఇదే నా సారు మీరు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షై సర్కారు పనితనం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 1 నిమిషం కాదు 2 నిమిషాలు కాదు, ఏకంగా 40 నిమిషాలు పోలీసులు బండ్లను ఎటు పోనీయకుండా రోడ్డు మీదనే ఆపిరట. మరి ఎందుకట్లా బండ్ల మీద పోయేటోళ్లను ఆటోలను ఎటు పోనీయకుండా ఇటోళ్ళను అటు పోనీయకుండా ఆపుతుర్రో తెలవాలంటే మనం కూడా ఆ ట్రాఫిక్ జామ్ అయిన కాడికి పోదాం పారి. అగో చూసినరా, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, బండ్ల మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇట్లా మెదక్పట్నం లోపలికి పోనీయకుండా ఎక్కడోళ్ళని అక్కడనే ఆపేసిండ్రట. అయ్యా మేము అర్జెంటు పని మీద పోతున్నాము, మమ్మల్ని ఓనియ్యండ్రని బండ్ల మీద పోయేటోళ్ళు పోలీసులను ఎంత బతిలాడినా కూడా పట్టించుకోకుండా మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి, సీఎం సార్ పోయేదాకా రోడ్డు బంద్ చేయాలని ఆపేసిర్రట. ఆపదొచ్చి కొందరు పోతుంటే అక్కడికొచ్చి కొందరు పోదామని అనుకుంటే ఎవ్వరు ఏమని చెప్పినా ఎన్ని చెప్పినా కానీ ఎవరిని కూడా ఇడిచిపెట్టకుండా 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, ఏకంగా 40 నిమిషాలు నడి రోడ్డు మీద నిలబెట్టి పట్టవగలే బండ్లోళ్లకు సుక్కలు చూపించిరట పోలీసులు. అయ్యా యనుమల రేవంతాల సారు, అప్పట్లో సీఎం అయిన తొలతల కామన్ పబ్లిక్ పోతున్నట్టే కార్ల పోయిన మీరు నా కోసం ఏడ ట్రాఫిక్ ఆపొద్దని పత్తిత్తు పలుకులు వలికితిరి కదా, ఏడాది దాటంగానే మర్చిపోయినరా సారా ముచ్చట. అసలు మీకు ఎరుకుండే పోలీసులు ట్రాఫిక్ను ఆపినరా, లేకుంటే మీరే ఆపమన్నారా? 40 నిమిషాలు అంతమంది టైం వేస్ట్ చేసి ఏమన్నా ప్రజలకు అక్కడికి వచ్చే పని చేసిర్రా అంటే దైవ దర్శనానికి అని పోయి ప్రజలను ఇట్లా దారిలా నిలబెట్టుడు ఏందో, మీకు ఎట్లనే ఏమవుతుందో జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏనన్నా సౌలతులు చక్కగా లేకపోతే సర్కారుకి ఎరక కావాలని కొందరు తీరు నిరసనలు తెలుపుతుంటారు కదా, కానీ అందుకు ఊరోళ్ళు ఉల్టా ఉన్నారు. అందరోలే మేం చెప్తే మా గోసాలు ఎట్లా అధికారులకు లీడర్లకు తెలుస్తాయి అనుకున్నారో ఏమో కానీ ఎసోటి ఉపాయం చేసి నిరసన తెలుపుతుర్రో చూడండి, తెలివంటే తెలివే. ఈ తీరు నిరసన ఈ భారతదేశంలోనే కాదు ఏ దేశంలో కూడా ఎవ్వరు చేసి ఉండరు. విజయనగరం జిల్లాలో ఉన్న కొండవలస నుంచి బాగేమ్మపేట దాకా 10 కిలోమీటర్ల దాకా రోడ్డు బాగలేదట. మొత్తం పొక్కలు వానొస్తే వలవల, ఎండొస్తే గలగల అన్నట్టు ఉంటుందట. చీకట్ల ఆ రూట్లో పోతుంటే పొక్క ఏడున్నదో కంకర ఏడదేలిందో డాంబరేడలేసిందో తెలియని పరిస్థితి ఉన్నదట. ఈ పొక్కల రోడ్డు మీద ప్రయాణం గడితే పెయ్యిల బొక్కలు మొత్తం అదులుతున్నాయట, టక్కర్లు అవుతున్నాయట. కొందరు బండ్ల మీదకి వెళ్ళి వాడి దావకర్ల పాలవుతురట. కూటమి సర్కారు పట్టించుకోకపోయే వరకల్లా పానాలు పోయే కాడికి వస్తున్నదట. అయ్యా సీఎం చంద్రాల సారు, డిప్యూటీ సీఎం పవనాలు సారు, జర మా బాధలు చూడుండ్రి.
మొదలు మీరు ఈ 10 కిలోమీటర్ల రోడ్డు వేస్తే మంచిగుంటుందని ఎంత దూరం అయితే రోడ్డు బాగలేదో అంత దూరం ఇట్లా వీడియో తీసి పంపిర్రట. అయ్యా సీఎం సారు, మరి ఏపీలో ఎవలకు తిప్పలు లేకుండా చూసుకుంటామని ఇమానందిని ప్రమాణం చేసిర్రు. మీ కూటమి సర్కారు వస్తే పబ్లిక్కు రందులు పోయి రామసక్కదనంగా ఉంటారనే పంక పార్టీని కాదని పబ్లిక్కు మీ పసుపుకొమ్ము పార్టీకి పగ్గాల అప్పయ్యపిర్రు. ఎందుకు సారు ఏలువడలకు వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కానీ వాళ్ళ గోసలు పట్టించుకుంటలేరు అంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడ దిగినాక తీన్మార్ మల్లన్నా అన్నట్టు చేస్తున్నా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కోటర్రు బీర్లలోడుతో పోతున్న వాహనంలోకి వెళ్ళి కోటర్ల కాటర్లు కింద పడ్డాయట. అగో ఉత్తుత్త వట్టిపచ్చి సంచులు వేసుకొని పోతేనే బందోబస్తుగా కట్టుకొని లోడు కొంచబోతారు. అటువంటిది మందును అంత లాపర్వగా వేసుకపోతుర్రా. మరి కాటన్లు రోడ్డు మీద పడితే అట్లనే ఉన్నాయా? ఎవరైనా అందిరకాడికి అందుకపోయి రాయేది చూద్దాం పారి. ఇగో చూస్తున్నారు, ఈ వాహనం నుంచే కోటర సీసాల కాటన్లు కుండబోర్లేస్తే కుడుకలు రాలి కింద పడ్డట్టే బండ్ల నుంచి సడకు మీద పడ్డాయట. అసలే మందు బాటలు సీసంతోనే తయారు చేస్తారా? కాటన్లు కింద వడుతోనే కొన్ని పట్టున వలిగిపోయి మధ్య మొత్తం సడక్ పాలైందట. ఆ రూట్లో పోతున్న మందుబాబుల ముక్కులకు ఆ వాసన తలిగి అయ్యో అది మా కడుపుల పడ్డా అయిపోవు అన్యాలంగా నేలపాలాయని నాలుకే మీద నీళ్లూరంగా లోపల ఎంత నసిగినరో. ఇక కాటన్లు జారింది తెలిసి డ్రైవర్ సాబు బండిని బంద్ కాపినాక ఇట్లా పలిగిన సీసాలను పక్కకు పెట్టుకుంటా పలగని సీసాలు మళ్ళా కాటన్లల్లా జమాయిస్తురు. అంత మాలు పంపిస్తున్నోళ్ళు బండ్లే లోడు మంచిగానే అయ్యిందా, వెనక బాదుకు తాళ్లతోని మంచిగానే గుంజి కట్టిర్రా లేదా అని చూసుకోవద్దా? ఏ కాటన్లే కదా కదలకుండా ఉంటాయని ఒకదాని మీద ఒకటి మంచిగా జమాయించి పెట్టినట్టురు. ఎప్పుడు వెనక కదిలినాయో కూలినాయి. ఏడనంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం హైవేల పలాస సడకు మీద యములాడ రాజన్న గుడికాడికి ఎవరో కౌసుకూర తెచ్చి ప్రసాదం పంచిపెడుతున్నారట. అట్లా నిసుకూర పంచుతుంటే స్వామివారి సన్నిధిని పవిత్రంగా ఉంచవలసిన అధికారులు ఏం కామాయి చేస్తున్నట్టో గుడిగుర్రాల పండ్లు దొమ్ముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా. అరుచుకున్నా పరి. ఇగో చూసిర్రా, మంచిగా మసాలా దట్టించి వండిన చికెన్ ముక్కలు తెచ్చి గుడి ముంగడ కూసున్నోళ్లకు పంచిపెట్టిండ్రట. క్రియేటింగ్ ఫౌండేషన్ వాళ్ళు, లిటిల్ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు కొందరు బర్త్డేలు ఉంటే వాళ్ళ బొమ్మలను చికెన్తో ప్యాకింగ్ చేసిన బువ్వ ప్యాకెట్ల మీద వేసి పంచిపెట్టిరట. పేదలకు పంచిపెట్టుకోగా ఎవరొద్దన్నారు పంచిపెట్టుకొని, కానీ వాళ్ళు ఏం చేసిండ్రంటే గుడి ముంగడ కూర్చున్న వాళ్ళకి ఇచ్చిపోయినరట. సాంప్రదాయాన్ని కానీ దేవాలయం యొక్క పవిత్రతను కానీ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి అక్కడ మాంసాహారాన్ని మరి పంపిణీ చేయడం జరిగింది. ఇన్నరా క్రిస్మస్ పండుగ గోలే యములాడ రాజన్న గుడికాడ అట్లా వేరే మతపోళ్ళు వచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు చేసుడు ఏందని ఇక ఆ చికెన్ కూరతోని ఉన్న పాకెట్లను ఫోటోలు తీసుకొని వీడియోలు తీసి అవిటి మొత్తం పోలీసులకు చూపెట్టి కేసు కట్టమన్నారు. మొన్నటిదాకానే యములాడ కోడలు కోతకు పోతున్నాయని కొండా సురేఖ మేడం గురించి లొల్లి నడిచింది. అది మరవక ముందే మళ్ళా ఇది ముంగటవాడు ఏందో ఈ పంచాది ఏడదాకా పోతుందో అంటుర్రు యములాడ రాజన్నను ఎంతో భక్తిగా కొలుసుకొని తలుసుకునే భక్తులు. డ్యాన్స్ మాస్టర్ జానీ సార్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిరట. నేను ఏ ఆడామని చెరబట్టలేదు, ఏ మహిళను బలిమి చేసి ఖరావు చేయలేదని ఆయన అంటుంటే కూడా ఛార్జిషీట్ పంపిర్రంటే ఆధారాలు కూడా బలంగా ఉన్నట్టేనా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఆడదాకా పోయి అరుచుకోవాల్సిందే. జానీ మాస్టరు చెప్పుండ్రిగా. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నారా ఏమంటున్నాడో? న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది, నాకు చట్టం మీద గౌరవం ఉన్నది. తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు నలుగురితోని కలిసి మళ్ళా నా పని నేను చేసుకుంటున్నా, నా కుటుంబంతో కూడా సంబూరంగా ఉన్నా అనుకొచ్చిండు. అయ్యా జానీ మాస్టరు, నిప్పులేంది పొగబుట్టది. నియతగా ఉంటే నింద ఏం మీద పడది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేను చేసినా అని చెప్పుకుంటారా? మీరు తప్పు చేయలేదు, ఉత్తగా బదనాం మోపుతుండ్రని అంటుండ్రు. పోలీసులేమో మీ మీద ఛార్జిషీట్ తయారు చేసి కోర్టులో దాఖలు చేసిర్రు. ధర్మాసనం ఏం చేస్తుందో ఏం చెప్తుందో ఎవరికి న్యాయం చేస్తుందో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా దేశం ముచ్చటనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.